రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 48 లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ ప్రజలకు శుభవార్త. రేపటి నుంచి 30 వరకు ఆగస్టు పెరిగిన ఆసరా పెన్షన్లు 4016, 6016 వీరందరికీ రద్దు, ఇంటి వద్దకే, ఇంట్లో ఇద్దరికి. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. రాష్ట్రంలో ఉన్నటువంటి 50 లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు ఇది ఒక శుభవార్తగానే చెప్పుకోవచ్చు. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో 50 లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు చేరుతుంది. బంధుమిత్రులకు షేర్ చేయడం వల్ల దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సమాచారాన్ని, మీకు అవసరమైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఏమైనా సమస్యలు ఉంటే మీకు ఉన్న సమస్యలను ఆన్సర్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరూ ప్రజా సంక్షేమ పథకంలో భాగం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించి 2 లక్షల పైచిలకు ఎవరికైతే రైతు రుణమాఫీ కాలేదో వారందరి కోసం మండల్ నోడల్ ఏజెన్సీ ఆఫీసర్స్ని నియమించి సమస్యలను త్వరితగతిగా పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎంతో పాటు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా పేర్కొనడం జరిగింది. అయితే ఇంత పెద్ద 2 లక్షల రూపాయల మహోన్నత పథకాన్ని పూర్తి చేసిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కీలకమైన సూచనలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా రైతు బంధు ప్లేస్లో వచ్చిందే రైతు రుణమాఫీ. రైతు బంధు సంవత్సరానికి 5,000 చొప్పున, సంవత్సరానికి 10,000 రూపాయల చొప్పున ఇస్తే, రైతు భరోసా మాసం 7,500, 7,500 చొప్పున సంవత్సరానికి 15,000 రూపాయల పెట్టుబడి సాయంతో ముందుకు వచ్చేదే రైతు భరోసా. దీనికి సంబంధించిన నగదు పంపిణీ కార్యక్రమం సెప్టెంబర్ మాసంలో ప్రారంభం కాబోతున్నట్లు కన్ఫర్మ్గా చెప్పడం జరిగింది. సెప్టెంబర్ నెలలో ఇందిరమ్మ ఇల్లులు, అదేవిధంగా రైతు భరోసా ఈ రెండు కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. అయితే ఈ రైతు భరోసా యొక్క పథకంలో కొన్ని రూపురేఖలు మార్చే అవకాశం ఉంది. 7,500 రూపాయలను 2 దఫాలుగా ప్రభుత్వం ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంది. మొదటి దఫా కింద 5,000 రూపాయలు, రెండవ దఫా కింద 2,500 రూపాయల పంపిణీ కార్యక్రమం చేయాలని ఆలోచిస్తూ ఉంది. ఈ 5,000 రూపాయలు ఇప్పుడు పెట్టుబడి సాయం కింద అందించి మిగతా 2,500 రూపాయలు పంట కోసే సమయంలో ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంది. కారణం, ఇప్పుడే 7,500 రూపాయలను రైతుల చేతిలో పెడితే రైతన్నలు అవసరానికి వినియోగించకుండా అనవసర కార్యకలాపాల కోసం ఎక్కువ మోతాదులో వాడుతారు. కావున అంటే త్వరితగతిన డబ్బులు పూర్తయి పంట కోసే సమయంలో 2,500 రూపాయల కోసం మళ్ళీ ప్రభుత్వం యొక్క మన్ననను పొందకుండా రైతన్నలు మళ్ళీ రైతులు అప్పుల లోబిలో మునిగిపోకుండా పంట కోసే సమయంలో 2,500 రూపాయల పంపిణీ కార్యక్రమం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది.
రైతు దళిత బంధు కింద 10 లక్షల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తే అంబేద్కర్ భరోసా కింద 12 లక్షల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి సూచనలు చేయలేదు. దళిత బంధే రెండవ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం అతి త్వరగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డు ఉన్నవారికి 2025 జనవరి నుంచి అంటే ఇంకో 3 నెలల కాలం నుంచి సన్నబియ్య పంపిణీ కార్యక్రమం ఉండబోతున్నట్లు కూడా పేర్కొనడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ మాట ప్రకారం ఇంకా మిగతా డబ్బులు కూడా బ్యాంకుల్లో డిపాజిట్ కాబోతున్నాయి అని పేర్కొనడం అయితే జరిగింది. అభయహస్తంలో పేర్కొన్న వారైతే మొత్తంగా పేర్కొనడం జరిగింది. ఇక ఆలస్యం చేయకుండా ఆసరా పెన్షన్లకు సంబంధించి వెళ్ళిపోదాం. రేపటి నుంచి చాలా జిల్లాల్లో ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాబోతుందని, కానీ ఈ నెలలో మాత్రం 2016 రూపాయలు 4016 రూపాయల పంపిణీ కార్యక్రమమే ఉండబోతుందట. కారణం, కొత్తగా ఆసరా పెన్షన్ల కోసం లిస్టులను విడుదల చేయాలనుకుంటే ఆ ఆసరా పెన్షన్ల లిస్టు ఫస్ట్ ఎవరైతే బోగస్గా సర్టిఫికేట్స్ పెట్టారో, ఫేక్గా సదరం సర్టిఫికేట్స్ పెట్టారో, ఎవరైతే ఆధార్ కార్డులో రేషన్ కార్డులో తన పేర్ల నమోదు సరిగా లేదో వారందరినీ తొలగించి అభయస్థంలో భాగంగా ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరినీ కలుపుతూ ఈ కొత్త లిస్టు ఈ ఆగస్టులోనే విడుదల చేస్తారు. ఈ విడుదల చేసిన లిస్టుకు అనుగుణంగా సెప్టెంబర్ మాసంలో పెరిగిన ఆసరా పెన్షన్ల పంపిణీ ఉండబోతుంది. కానీ ఈ ఆగస్టు నెలలో మాత్రం పాత ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమమే ఉండబోతున్నట్లు సమాచారం అయితే ఉంది. అదేవిధంగా చాలామంది అడుగుతున్న సందేహం, మహిళా సోదరిమణులకు 2500 గృహలక్ష్మికి సంబంధించిన పథకానికి సంబంధించి ఎలాంటి విలువైన సమాచారం ప్రభుత్వం నుంచి రాలేదు. కానీ బడ్జెట్లో మాత్రం 16,500 కోట్ల రూపాయలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మరి దీనికి సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికల ముందు 16,500 కోట్లను విడుదల చేసి రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మకు 2,500 రూపాయల నెలసరి వేతనం కింద పంపిణీ చేసే కార్యక్రమం ఎక్కువ మోతాదులోనే ఉంది. అదేవిధంగా చాలామందికి ఇంటి వద్దకి అంటే 2 పెన్షన్స్ కూడా ఇస్తారని అనుకుంటున్నారు. 1 పెన్షన్ మాత్రం పంపిణీ కార్యక్రమం అయితే ఉండబోతుంది అన్నట్లు సమాచారం అయితే ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ వాహులు కామెంట్ రూపంలో తెలియచేయండి. రేపటి నుంచి పంపిణీ చేసే ఆసరా పెన్షన్లు మీ ఊర్లో ఇచ్చారా ఇవ్వలేరా? ఒకవేళ ఇస్తే ఇచ్చారని కామెంట్ రూపంలో తెలియచేయండి. జిల్లాలకు అనుగుణంగా ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉండబోతుంది. మీరు కామెంట్ చేయడం వల్ల ఆ వీడియో కింద కామెంట్ చూసిన ప్రతి ఒక్క రైతు సోదరుడు, అదేవిధంగా ఆసరా పెన్షన్ వాహుడు సరైన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్ జై కిసాన్.